హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. యూరియా కోసం రైతులు బారులు. రాష్ట్రమంతటా యాసంగి సాగు జోరుగా సాగుతున్నది. ఈ సీజన్లో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేశారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడ యూరియాను అందుబాటులో ఉంచలేదు. వేల టన్నులు అవసరమైన చోట వందల టన్నులను సరఫరా చేస్తుంది. దీంతో రైతులు యూరియా కోసం ఇతర మండలాల వైపు పరుగులు తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం యూరియా వచ్చిందని తెలియగానే రైతులు అక్కడ బారులో తీరారు. ఇప్పటికే రైతులు రైతు భరోసా అందక, రైతు రుణమాఫీ గాక పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న రైతులకు మళ్ళా కూడా యూరియాతో కూడా ఇబ్బంది పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ. హుజూర్నగర్లో జరిగిన ఘటన. అక్కడ మొక్కజొన్న మరియు వరి వేసిన రైతులకు యూరియా కొరత వలన పక్క మండలాలలో వస్తుంది కానీ వారి మండలాలలో ఇవాళ వస్తే బారులు తేరి నిల్చోవాల్సి వచ్చింది వ్యవసాయ శాఖ దగ్గర. ఎందుకంటే యూరియా అందుబాటులో లేక వారికి దొరకక ఎక్కడికెక్కడ క్యూ లైన్లో ఉన్న రైతులు ఆవేదన చెందుతున్నారు. అక్కడ ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ గారు తగిన చర్యలు తీసుకొని వారికి సరిపోయిన యూరియాను అందించాలని కోరడం జరుగుతుంది. కౌలు రైతుకి ఏది భరోసా? కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్. వారికి కూడా రైతు భరోసా ఇస్తామని నాడు హామీ. ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రేవంత్ కౌలు రైతుల ఊసులేని రైతు భరోసా మార్గదర్శకాలు. 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ దొంక. ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారని విమర్శ. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ పెడితే రైతు భరోసా కట్. ప్లాంట్ ఏర్పాటు చేసే స్థలాలకు నాలా కన్వెన్షన్. అంటే గత ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఏంది, ఇప్పుడు చేసే తీరేముంది అని రైతులు ఆగ్రహం చెందుతున్నారు. అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి రావడానికి అడ్డగోలు అమలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ రోజు పిసిసి అయిన రేవంత్ రెడ్డి గారు ఒక లేఖలో కూడా రాసింది, మేము కౌలు రైతులకు కూడా ఇస్తాం మరియు పట్టదారులకు కూడా ఇస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక రైతు భరోసానే సూచనలు చేస్తున్నారు. కానీ దానిలో కౌలు రైతుల ఊసే లేకపోవడం బాధాకరం. ఆ రైతు భరోసా కూడా 15,000 ఇస్తానని కటాఫ్ పెట్టి మళ్ళీ 12,000కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే విధంగా ఇంకా కౌలు రైతులకు ఇస్తానని వాళ్ళ ఊసే పరిగణనలోకి తీసుకుపోవడం ఇది బాధాకరణమని తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకు మాకు కూడా ఇస్తానని చెప్పి నమ్మించి ఓట్లేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒడ్డెక్కినాక ఓడమల్లమ్మ, ఒడ్డు దిగినాక బోడమల్లమ్మ అనే శాస్త్రం ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తానని ప్రణాళికలు రచిస్తున్న భరోసాలో కూడా కౌలు రైతుల మాటే ఊసు లేదంటే ఇది చాలా బాధాకరమైన తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారు. భూభారతిలోని సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్ల. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఉత్తర్వులను వెబ్సైట్లో పెట్టాలని సర్కార్. శుక్రవారం ఉత్తర్వులు ఇస్తే ఆదివారం బహిర్గతం. భువనగిరి నిర్బంధం. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్. రోజంతా ఉద్రిక్తత. కాంగ్రెస్ గుండాగిరిపై బగ్గుమన్న గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ ఆఫీస్పై దాడికి నిరసనగా ఆందోళన. మహాధర్నా పిలుపుతో పట్టణమంతా పోలీస్ ఆంక్షలు. నిర్బంధాన్ని లెక్క చేయక బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. కవ్వించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఎక్కడికక్కడ గత 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దౌర్జన్యం చేయలే. కానీ సంవత్సర కాలం పూర్తయిన కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడం ఇది సభ్య సమాజానికి ఏం సూచనలు ఇస్తున్నాయి? ఇదేనా దాడులకేనా తెలంగాణ మార్పు అంటే? ప్రజల పక్షానుండి ప్రజల అవసరాలను మరియు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కానీ దాడులు చేయడం ఎంతవరకు న్యాయం? మరి ఒక కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త సాక్ష్యంగా మీడియాలో అవపడుతుంది. తెలంగాణ తెచ్చిన ఒక యోధుడు మరియు ఆ రోజున్న మీరు ప్రతిపక్షంలో ఉన్న నాయకులే ఇవాళ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణ కోసం 14 ఏళ్ళు నిరీక్షణ చేసి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ సగం పాత్ర ఉంటుంది. కేసీఆర్ పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్ పోటనే కాళ్ళ కింద వేసి తొక్కడం ఇది ఎంతవరకు న్యాయం? దీనిపై అతనిపై తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే తెలంగాణ ప్రజలు తిరగబడతారని తెలియజేయడం జరుగుతుంది. ఒక యోధుడు అంటే ఆ రోజు ఆయన జీవితాన్ని, కేంద్ర మంత్రి పదవిని, జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడు. ఆ రోజు తెలంగాణ రాకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంది? అయినా కూడా నా పరిస్థితి ఏమైనా మంచిగా కానీ తెలంగాణ తెచ్చుకునే దానిక పోరాటం ఆపనని ముందుకెళ్ళిన వ్యక్తి పదాన్ని కింద పడి తొక్కడం అంటే ఇది ఎంతవరకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏంటంటే వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు గవర్నమెంట్ పై తిరగబడతారని తెలియజేయడం జరుగుతుంది.
రాజీనామా చేసే దమ్ముందా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి సవాల్. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అని నిలదీత. పార్టీ మారిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. కరీంనగర్ సమీక్షలో ఎమ్మెల్యే వాగ్వాదం ఉధృత. కౌశిక్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసు. కరీంనగర్లోని సమీక్ష సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు మరియు ఇన్ఛార్జి మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న సందర్భంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మరి గంగుల కమలాకర్ గారు, మీరు ఎక్కడికక్కడ ఇంద్రమ్మ ఇల్లులో కూడా ఇన్ఛార్జీల పేరు రాయడం ఏంది? మేము ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. మీరు మీ పార్టీకి సంబంధించింది అయితే మీ పార్టీ కార్యక్రమాలలో ముందంచ ఉంచాలి. కానీ అధికారిక అంటే ఒక ఇంద్రమ్మ ఇల్లు అంటే గవర్నమెంట్ ఇచ్చేది, ప్రజల సొమ్ము. దానిలో ఒక ఎమ్మెల్యేకు ఉండాలి అని పేరు మీరు ఎట్లా ఇన్ఛార్జి పేరు రాస్తారని నిలదీయడం జరిగింది. మరియు రైతుల పక్షాన నా నియోజకవర్గాల్లో రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు కాలే, అది కూడా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. మరియు దళిత బంధు కూడా సెకండ్ విడత మనీ వచ్చి అకౌంట్లో ఉన్నాయి, కానీ దాన్ని రిలీజ్ చేయలే. దయచేసి మీరు నా హుజురాబాద్ ప్రజల రిలీజ్ చేయాలని కోరిన కౌశిక్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడుతుంటే ఆయన ఏంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పై విమర్శలు మరియు కాంగ్రెస్ మంచి పాలన గురించి మాట్లాడుతుంటే, ఆ సమీక్ష సమావేశం ఏందంటే ప్రజల అవసరాలను మాట్లాడాలి. మరియు నువ్వు ఏ పార్టీ నుండి ఏం మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన మీదకి వాగ్వాదం జరుగుతుంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఆపడం జరిగింది. ఆపిన తర్వాత అక్కడున్న పోలీసులు అందరూ కౌశిక్ రెడ్డి గారిని ఇబ్బంది పడుకుంటా లాక్కపోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? అంటే నువ్వు ఏ పార్టీ అని అడిగితే ఇలా లాక్కెళ్తారా అని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి గారు, నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలి. కానీ బీఆర్ఎస్‌లో ఉండి కాంగ్రెస్ తరపున మాట్లాడడం ఉన్నది. మళ్ళీ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ అనేది చెప్పుకుంటున్నావు. కానీ మీరు దమ్ముంటే నీకు కేసీఆర్ పెట్టిన భిక్ష ఇది. దమ్ముంటే నువ్వు పోయి కాంగ్రెస్‌లో పోటీ చేయి. కానీ బీఆర్ఎస్ అని చెప్పుకొని కాంగ్రెస్ తరపున మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయమని నిలదీసినందుకు కౌశిక్ రెడ్డి గారిని నిర్బంధించిన పోలీసులు. శాంతి భద్రతల రక్షణలో రేవంత్ ఫెయిల్. హింసకు సీఎం ప్రోత్సాహం. కేంద్రం జోక్యం చేసుకోవాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. ప్రజాస్వామ్య సూత్రాలను విమర్శిస్తే పతనమే. సీఎం తీరుపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి అరెస్ట్. ఎక్కడికక్కడ దాడులు, ప్రతి దాడులు చేసుకుంటా పోతే రాష్ట్ర ఇబ్బందుల పాలే తప్ప అభివృద్ధి చెందేది. మేము గత 10 ఏళ్లలో ఏ రోజు దాడులకు ప్రతి దాడులు చేయలే. కానీ మీరు సంవత్సర కాలంలో గింత దాడులకు పాల్పడుతుంటే దీనిలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని ఎడల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్ చేయడం. ఇలానే జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేం. ఎక్కడికక్కడ రోడ్లపైకొచ్చి ప్రభుత్వంపై నిరసనలు తెలపాల్సి వస్తదని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు. భరోసాపై చర్చకు సిద్ధమా? రాహుల్, రేవంత్ ఎవరైనా హామీలు నెరవేర్చాలా? కాంగ్రెస్ నాయకులు ఊళ్ళోకి వస్తే రైతులు నిలదీయాలి. సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు ఆగ్రహం. మీరు రైతు భరోసాపై చర్చకు సిద్ధమేనా? ఎక్కడికి రమ్మన్నా వస్తా. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చి మా బాధ్యత అని చెప్పిన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు మీరైనా చర్చకు వస్తారా? నేను సిద్ధం, ఏడికైనా వస్తా. ఆ రోజు మీరు డిక్లరేషన్‌లో 15,000 అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 15,000 అని చెప్పిర్రు. మీరు హామీ అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కటాఫ్ చేస్తా అని ప్రణాళికలు ఇవ్వడం ఇది ఎంతవరకు కాబట్టి ఏ ఊరికైనా ఏ పల్లెకైనా నేను చర్చకు సిద్ధమవుతా, మీరు వస్తారా అని నిలదీస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు. మద్యం ధరల పెంపులో ఆ ఎమ్మెల్యే హస్తం. చక్రం తిప్పుతున్న ఉత్తర తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత. మద్యం వ్యాపారిగా సీఎం సమీక్ష సమావేశానికి హాజరు. డిస్టిలరీ, బ్రూవరీల పక్షాన ధరల పెంపునకు డిమాండ్. ఆ మేరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్న సర్కార్. 45 వరకు పెరిగిన ఆ మద్యం వ్యాపారి షేర్ల విలువ. అంటే మద్యం వ్యాపారాలలో కూడా ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వీరు ఎక్కడికక్కడ ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నాం, గవర్నమెంట్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మద్యంలో కూడా ఎమ్మెల్యేల హస్తాలు ఉన్నట్టు తెలియజేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్‌కు అభివృద్ధి చేతగాక ఎక్కడికక్కడ గత ప్రభుత్వం రూ. 2 పెంచినందుకే కరోనా టైంలో అంత ఇబ్బంది పడి కూడా గవర్నమెంట్ నడిపించిన రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మద్యం ధరలు పెంచితే దా వారిపై విమర్శలు చేసింది. కానీ ఇప్పుడు మీరు చేసేదేమున్నాయి? ఆ రోజు చేసేవో మీరు చెప్పేటివో నీతులు, ఇవాళ చెప్పేటివి ఏంటి? మద్యం ధరలు మళ్ళా పెంచేదందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏది దొరకక ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ కూడా వీరు చేసే పనుల వల్ల పడిపోవడం వలన మద్యం ధరలు పెంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు
మధ్యతరగతి వ్యక్తులపై భారం పడదందుకు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది మీకు ఎంతవరకు న్యాయం? పదవుల కోసమే పార్టీలా? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్. నేను ఫిరాయింపులపై మాట్లాడితే బాగుండదు. అయినప్పటికీ మాట్లాడను తప్పడం లేదు. సీఎం